మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటంటే తమ పిల్లలకు బౌన్సర్స్‌ని పెట్టి మరీ రక్షించుకుంటున్నారు తల్లిదండ్రులు. మీరు విన్నది నిజమేనండి. అహ్మదాబాద్‌లో అలాగే సూరత్‌లో ఇద్దరు మైనర్ పిల్లల కోసం వాళ్ళ తల్లిదండ్రులు వేర్వేరు ఘటనలు 2 కూడా వాళ్ళ తల్లిదండ్రులు బౌన్సర్స్‌ని పెట్టారు. ఒక కేసులో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కూతుర్ని దూరం జేయడానికి, ఇంకొక కేసులో అయితే కొడుకుని యాంగ్జైటీతో చేసే పనుల నుంచి దూరం జేయటం కోసమంట. ఇదేంటి అసలు కొత్త ట్రెండ్? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు నుంచి ప్రముఖ అడ్వకేట్ అయిన సుంకర నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటండి ఇది? అసలు అంటే సోషల్ మీడియా లేకపోతే రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ చూస్తున్నాం. ఫోన్‌లు ఇవన్నీ కూడాను. ఫోన్ లేనిది అసలు పిల్లలు లేరనుకోండి ఇప్పుడు. సో, వీటన్నిటిని అవాయిడ్ చేయటం కోసం అని చెప్పేసి 60, 70 వేలతోటి బౌన్సర్స్‌ని కూతురు చుట్టూరు పెట్టుకున్నారు. 24/7 అంటే అసలు ఆ పిల్లల ప్రైవసీ కూడా పోతది. సేమ్ టైమ్ ఒక భయంగా బతకాలి గదా! పిల్లలు కూడా. అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంకొక కేసులో మగపిల్లాడి విషయంలో. ఏంటసలు ఇది కొత్త ట్రెండా? ఇది రాను రాను మిగతా అన్ని రాష్ట్రాల్లో గూడా పాకేలాగా ఉంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, మనిషి అభివృద్ధి, పురోగతి అనే పేరుతోటి ఎప్పుడైతే గనక తను నిర్వహించాల్సినటువంటి కనీస బాధ్యతలు మైమర్చిపోయి, అది కుటుంబ బాధ్యతలు, ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించి వాళ్ళకి టైం ఇవ్వకుండా డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా సెటిల్ అవ్వాలి అని చెప్పని. ఆర్థికంగా సెటిల్‌మెంట్ అనే దానికి ఎటువంటి ఎండ్ ఫుల్ స్టాప్ ఉండదండి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ పేరుతోటి ఎప్పుడైతే గనక పరుగులు పెడుతున్నాడో, ఆబ్వియస్‌లీ సమాజం ఏం జరుగుతుంది అనంటే గనక, దానికి సంబంధించి విపత్తు కూడా అదే స్థాయిలో పరుగు పెడతా వస్తా ఉంటది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే గనక, అహ్మదాబాద్‌లో గాని, సూరత్‌లో గాని, ఎస్పెషల్లీ గుజరాత్ స్టేట్‌లో నెలకి రూ. 60,000 ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకి పే చేసి తల్లిదండ్రులు ఇద్దరు బౌన్సర్స్‌ని 2 షిఫ్ట్‌లో 24/7 2 షిఫ్టుల్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకోసం అనంటే గనక, ఆహ్, వాళ్ళ మైనర్ బాలిక 16 సంవత్సరాల మైనర్ బాలిక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన ఒక ఫోటో షేరింగ్ యాప్‌కి అడిక్ట్ అయిపోయి, తనకు సంబంధించినటువంటి ఫోటోలు ఇంక్లూడింగ్ న్యూడ్ ఫోటోస్ దాంట్లో షేర్ చేయడము, అదే విధంగా దాని ద్వారా ఎవరైతే గనక కలవమని చెప్పి ఆఫర్ చేస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని బయటికి వెళ్లి కలవడము, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి క్వెషన్ చేసి ఫోన్ ఇయ్యి చూస్తాము అని అంటే గనక ఇంట్లో ఉన్నటువంటి గాడ్జెట్స్ లైక్ టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, మిక్సీ కావచ్చు, ఏది దొరికితే అది కింద నేలకేసి పగలగొట్టడము. ఇటువంటివన్నీ చేయడం వలన అటువంటి పనులన్నిటికి దూరంగా పెట్టడానికి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అనంటే గనక, నలుగురు బౌన్సర్‌ని 2 షిఫ్ట్‌లో పెట్టడం జరిగింది. ఎందుకు? వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళు ఉన్నారు అనే భయంతోటి ఆమె. ఎవరికి పెట్టారండి? ఆడపిల్లకి పెట్టారు. ఆడపిల్లకి బౌన్సర్‌లు పెట్టారు అని అంటే గనక వీళ్ళక్కడ లేనట్టేగా. తల్లిదండ్రుల సంరక్షణ, రక్షణ ఆ పిల్లలకి కరువైనట్టేగా. చిన్న లాజిక్. మరి వీళ్ళు ఏదైనా చేస్తే? అంటే వీళ్ళ మీద ఇంకొక మానిటరింగ్ అథారిటీని పెడతారా? ఇదొక సంఘటన. ఇంకొక సంఘటనలో చూస్తే గనక అతను కూడా ఒక మైనర్, ఒక బాబు. తను కూడా యాంగ్జైటీ తోటి, బయటున్న ఫ్రస్ట్రేషన్ తోటి, ఇంట్లో వాళ్ళు పెంచుకునేటువంటి పెట్స్ ఏవైతే ఉంటాయో డాగ్స్, వాటిని తన్నడం, కొట్టడం, కొద్దిగా వైలెంట్‌గా బిహేవ్ చేయడము, ఇదేమని క్వెషన్ చేస్తే పేరెంట్స్ మీద రియాక్ట్ అయ్యి వాళ్ళని కొట్టే పరిస్థితి, రిటాలియేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తా ఉంటే గనక సదరు పిల్లవాడిని కంట్రోల్ చేయడానికి బౌన్సర్‌లు పెట్టడం జరిగింది. 24/7 మానిటర్ చేయడానికి. అంటే ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటే గనక చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంటే ఇటువంటివి జరుగుతాయా అని చెప్పని. సాక్షాత్తు ఇటువంటి వార్తలు నేషనలైజ్డ్ పేపర్‌లో కోట్ చేస్తున్నారు విత్ సైటేషన్స్‌తో అంటే అర్థం చేసుకోండి. సో, సెక్యూరిటీ ఏజెన్సీకి వెళ్లి అడగడం కూడా జరిగింది. అంటే మీకు ఈ విధంగా ఇటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే గనక వీటిలకే కాదు. ఎవరైతే గనక ఈ విధంగా మైనర్స్, అదే విధంగా ఈ జెన్‌జీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ర్యాష్ డ్రైవింగ్స్ చేసి రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి బౌన్సర్‌లని అపాయింట్ చేసుకుంటున్నారంట పేరెంట్స్. అదే విధంగా బయటికెళ్ళి ఈ డ్రగ్స్, ఆల్కహాలు, అదే విధంగా ఈ సెక్సువల్ అసాల్ట్స్ కైండ్ ఆఫ్ ఏమన్నా జరగకుండా ఈ పిల్లలు ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండే విధంగా కంట్రోల్ చేయడానికి మళ్ళీ బౌన్సర్స్ అపాయింట్ చేసుకుంటున్నారంట.
మీరు ఎంత అపాయింట్ చేసుకున్నా కూడా పేరెంట్స్ అందరూ కూడా మర్చిపోయే విషయం ఏంటి అని అంటే కనుక మనము శాలరీస్ లేదు అని అంటే కనుక డబ్బులు పే చేస్తేనే వచ్చేటువంటి కరెక్ట్. వాళ్ళు ఆర్టిఫిషియల్. ఈరోజు ఇప్పుడు నేనేమంటాను అంటే కనుక 45,000 ఇచ్చి నలుగురు బౌన్సర్లు 2 షిఫ్ట్లో పెట్టుకున్నారు. అదే 45,000 ఇచ్చే వ్యక్తికి నేను ₹1,00,000 ఇస్తానండి. బయటికి వెళ్ళినప్పుడే ఇంట్లో చెప్పకరా అంట. అవును. ఏం చేస్తాడు వాడు? పక్క జరుగుతాడు. అంటే ప్రైవేట్గా పెట్టుకుని ఈరోజు సంవత్సరాల కొద్దీ డ్రైవర్స్కి మనము అన్ని కష్ట నష్టాలు మనం చూసి పార్ట్ అండ్ పార్సల్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అడిగినంత శాలరీస్ ఇస్తేనే ఈరోజు సరిగ్గా సవ్యంగా చేయనటువంటి పరిస్థితి. పక్కన ఎవరైనా సరే ఎక్కువిస్తామన్నా లేదు అంటే ఇక్కడ ఇటు కంటిన్యూ తాగేసి పడుకుని 5-6 రోజులు రాకపోయినా ఎందుకు రాలేదని చెప్పి క్వశ్చన్ చేస్తే వాడు ఇమ్మీడియట్లీ ఎన్ని మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. వేరే దగ్గర జాయిన్ అవుతాడు. అయితే ఏంటని చెప్పని ఎక్కువ మాట్లాడితే నాకు సెలవులు కావాలి, నాకు ఇది మీన్స్ అవ్వట్లేదు, నాకు ఇది సరిపోవట్లేదు, ఇంకేయో కారణాలు చెప్తూ ఉంటారు. అటువంటిది ఎవరో తెలియకుండా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మీరు డబ్బులు కట్టేసి పిల్లల సంరక్షణ మేము వాళ్ళ చేతిలో పెట్టాము అని అంటే కనుక మీరు సంరక్షణ పెట్టట్లే వాళ్ళ చేతుల్లో. వాళ్ళ యొక్క జీవితాలని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇంకా డబ్బుల కోసం పనిచేసేవాడు ఎట్లయినా ఉంటాడండి. ఈరోజు రాజకీయాల్లో కూడా మీరు చూడండి. ఈరోజు నా దగ్గర అధికారము డబ్బులు ఉన్నంతసేపు భజనగాళ్ళంతా నాకు భజన కొడతా ఉంటారు. నేను ఆర్థికంగా లాస్ అయిపోయి నా అధికారం పోయినప్పుడు ఇదే భజనగాళ్ళు పోయి వేరేటోడికి భజన కొడతారు. అదే కాన్సెప్ట్. భజన కొట్టేటోడికి పనిచేసేటోడికి ఎవరు ఎక్కువ ఇస్తే అక్కడ పని చేస్తారు. సో కాబట్టి ఈ యొక్క సందర్భాలన్నింటినీ మనం చూసుకుంటే అక్కడ ఒక సైకియాట్రిస్టు, సైకాలజిస్టు వాళ్ళకి వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నవ్య డేస్ వీళ్ళన్నిటికీ కారణం పునాది ఎక్కడుంది అని అంటున్నాను. ఎక్కడుంది అని అంటే కనుక తల్లిదండ్రులు ఈ ఆర్థికపరమైన విషయాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టి మేము అన్నీ కల్పిస్తున్నాం పిల్లలకి, వాళ్ళకి ఏం తక్కువ చేస్తున్నాము, మేము ఏం చేసినా కూడా వాళ్ళ కోసమే కదా అనే ఒక డైలాగ్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అంటే ఈరోజు మనము ఆర్థికంగా బలంగా స్థిరపడిన పై స్థాయి వ్యక్తులకు తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవట్లేదండి. సామాన్య స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కింది స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే 10,000 రూపాయలు జాబ్ చేసి ఇద్దరు మొగుడు పిల్లలు కూడా బయటకు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అదేమని అంటే కనుక ఇదంతా ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదా? కానే కాదు. వాళ్ళ కోసం కానే కాదు, మీకోసం. పిల్లలు క్వశ్చన్ చేస్తే మీకోసమే కదా పిల్లలకు చెప్పటం అంటారు. సమాజానికి కూడా అదే చెప్తారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, అమ్మ ఉన్నది ఒక కూతురు, ఆమెను ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్తే ఇప్పుడు వయసు వచ్చిన పిల్ల ఏం జరుగుతుందో తెలియదు, పరిస్థితులు బాగాలేదు అని అంటే కనుక ఎవరి కోసం అండి? తన కోసమే కదా అని చెప్పని. కానే కాదు, వాళ్ళ కోసం. ఈ బాధ్యతలన్నీ తప్పించుకునే వంకతోటి ఈ వంక పెట్టి వాళ్ళ కోసం అనే వంకతో వీళ్ళు ఎవరు చూస్తారు? డబ్బు మీద యావ అసలు పిల్లల కంటే వాళ్ళకే ఎక్కువ ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఈరోజు పిల్లలు ఎవరు కూడా మీరు కోట్లు సంపాదించుకొచ్చి మా మీద కురిపించండి అని చెప్పి అన్నారు. వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్కూల్లో జరిగిన విషయాలు షేర్ చేసుకోవడానికి తండ్రి ఎట్లయినా కూడా బయటికి వెళ్తాడు అనేది అనాదిగా వస్తున్నటువంటి. తల్లికి చెప్పుకోవాలి, తల్లికి ఏదైనా స్కూలర్ ఏదైనా డిస్క్రిమినేషన్ జరిగినా, ఎవరైనా ఇన్సిడెంట్ జరిగినా, కొట్టినా, టీచర్ ఏమన్నా అన్నా, ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా, సమ్ ఎక్సోజెట్ ఎటువంటి విషయాలు జరిగినా కూడా వచ్చి తల్లికి షేర్ చేసుకుంటే కనుక అదొక ధైర్యం. ఎందుకు అనంటే కనుక మనకు తల్లే ఫస్ట్ హీరో, తండ్రి తర్వాత. మగపిల్లడికైనా ఆడపిల్లకైనా తల్లే మొదటి హీరో. సో కాబట్టి వాళ్ళకి షేర్ చేసుకోవాలి, వాళ్ళు అచ్చటా ముచ్చటా తీర్చాలి. అమ్మ నాకు అది కావాలి, నేను తింటానని చెప్పి అనటము. స్కూల్లో వచ్చిన తర్వాత ఏం నేర్పించారు, ఏం నేర్పించలేదు, మన బాధ్యత ఏంటి, ఏదైనా సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ చేయాల్సినటువంటి షెడ్యూల్లో హోంవర్క్లో ఏదైనా ఉంటే కనుక క్లాస్ టీచర్తో మాట్లాడటం, ఏ జరిగిందో తెలుసుకోవడం, ఇవన్నీ ఎవరు చేస్తారండి? అంటే మీరేదో సింపుల్గా ఒక 20,000, 30,000, 15,000 ఇచ్చేసి ఒక ఎంప్లాయీని డిప్లాయ్ చేసేస్తే విల్ దే టేక్ కేర్, వాళ్ళు చూసుకుంటారా ఇదంతా? వాళ్ళకి ఏమవసరం? మీరు ₹1,00,00,000 ఇచ్చినా కూడా వాళ్ళు చూసుకోరు. శాలరీకి పనిచేసేటోడే. పిల్లల బాధ్యత తల్లిదండ్రులు తప్ప ఎవరు చూసుకోలేరు కూడా. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఇట్లా అమ్మమ్మలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నట్టు తెలుసా అండి? నేను చూస్తూ ఉంటాను కదా, కొంతమంది పిల్లల్ని, ఏ వయసు పిల్లల్ని, 7 ఇయర్స్, 4 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లల్ని పక్కింట్లో వదిలిపెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అబ్రాడ్ ట్రిప్పుల కోసం వెళ్తున్నారండి. 10 days, 15 days. పేర్లు చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు. అటువంటి పరిస్థితి సమాజంలో ఉంది. అంత అవసరం ఇదేనండి పెంపకం. 2 పిల్లలు ఉంటారు, ఒక పిల్లకి ఒక కేర్ టేకర్ని పెడతారు, ఇంకొక పిల్లని పట్టుకుని వాళ్ళు బయటికి వెళ్తారు. ఆ కేర్ టేకర్ వచ్చి బయట అందరికి చెప్తా ఉంటుంది లోపల ఏం జరుగుతుందని చెప్పని.
అంటే ఎక్కడికి పోతుంది సమాజం? ఇది ఈరోజు గుజరాత్ ఒక్కదానికి పరిమితమైనది కాదండి. ఈరోజు దేశంలో అది ఒక వైరస్ లాగా పాకి ఆల్రెడీ ఇంటర్నల్‌గా జరుగుతుంది. ఇప్పుడు ఇది బయటకొచ్చింది మాత్రమే. బయటికి రానియి కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు నిన్న కాక మొన్న జూబ్లీస్‌లో జరిగినటువంటి మైనర్ ట్రాప్ కేసు మనం చూసుకున్నాము. ఏ విధంగా లైంగిక దాడి జరిపి దాన్ని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి తీసుకున్నారు. అటువంటియి బయటకొచ్చేది ఒకటో రెండో వస్తాయండి. మిగిలిన సందర్భాల్లో ఇంకొక విషయం ఏందంటే గనక ఆ జూబ్లీహిల్స్‌లో వచ్చిన కేసుల్లో కూడా వీళ్ళు పై స్థాయి కుటుంబంలో జరిగినటువంటి వ్యవస్థ కాబట్టి పోలీసులు ఇమ్మీడియేట్‌లీ రియాక్ట్ అయ్యి సీపీ స్థాయి వ్యక్తి వచ్చేసి వాళ్ళని కస్టోడియల్ ఇంటరాగేషన్ అనేది చేయడం జరిగింది. సామాన్య కుటుంబాల్లో కింద స్థాయిలో జరిగితే గనక ఒళ్ళు బరువా? పిల్లల్ని చూసుకోవడం చేత కదా మీకు అని చెప్పని అంటారు. నీతులు, సూక్తులు చెప్తారు. అది కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మళ్ళీ దాని తర్వాత పోలీసులు నిందించడం కాదు. మీ ప్రాథమిక కర్తవ్యం మీరు నిర్వహించినప్పుడు మీరు బయట వాళ్ళని ఎట్లా అంటారు? వ్యవస్థను ఎట్లా అంటారు? మీ పిల్లలకి మీరే సంరక్షణ ఇవ్వట్లేదు, మీరే రక్షణ ఇవ్వట్లేదు, సముచిత టైం ఇవ్వట్లేదు మీరు. బిజీ 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 గాడిదిల్లా కష్టపడి వాణ్ణి వీడిని మీరు పైకి తీసుకురావడం తప్ప పిల్లల్ని ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక మేమేదో సంపాదించేస్తాము వాళ్ళకి ఇచ్చేస్తాము అని అంటే కనుక అది ఇంపాసిబుల్ థింగ్. ఈరోజు చెప్పండి, వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకి మెజారిటీ వచ్చిన తర్వాత నిజంగా మనం చూసినటువంటి సంబంధాలు వాళ్ళకి నచ్చి చేసుకునేటువంటి పరిస్థితి ఎంత పర్సెంటేజ్ ఉంది నేటి సమాజంలో? ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆత్మని ప్రశ్నించుకుంటే సరిపోతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు పర్సంటేజ్లు. కోట్లు సంపాదిస్తారు. మీరు పుట్టినప్పటి నుంచి కూడా ఆమెకి ఒక స్థాయి వచ్చేంత వరకు, ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆమెకి కనీస బాధ్యతలు, కనీస సమయం ఇవ్వకుండా కోట్లు సంపాదించి పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఈ సంబంధం తీసుకుని గ్రాండ్గా చేస్తారంటే కనుక అవసరం లేదని అంటుంది. ఒక సామాన్య వ్యక్తిని ఇష్టపడుతుంది. ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు? అప్పుడు ఇదే క్వశ్చన్ చేస్తుంది, నీకు అసలు ఏం రైట్ ఉందని చెప్పి నీ చెప్పిన వాటిని నేను వినాలి. నేను స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు నువ్వు నాకు ఎప్పుడైనా కనిపించావా? నేను కాలేజీ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా కనిపించినావా? కాలేజీలో ఎంతమంది ఏడిపించారన్న లైంగికంగా చెప్పుకుందాం అంటే కనుక ఇద్దరులో ఎవరైనా ఉన్నారా? మీకేం హక్కు ఉంది మా మీద అని చెప్పని అంటుంది. అప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్. ఆ డబ్బులన్నిటిని బెడ్ మీద పోగేసుకుని దాని మీద పడుకోవాలి. సో కాబట్టి పిల్లల విషయంలో నిర్లక్ష్యపూరిత ధోరణి సబబు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబానికి తండ్రి కర్తవ్యం కూడా ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా రాత్రి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ కూర్చొని ఏం జరిగింది ఏంటి అని చెప్పి దగ్గరగా కూర్చొని ప్రేమగా మాట్లాడితే అదే సరిపోతుందండి. అదే వాళ్ళకి ఒక బలం. ఏమనంటే మా డాడీతో చెప్తాను, లేదంటే మా మమ్మీతో చెప్తాను అని చెప్పని ప్రతిదీ కూడా ఇంట్లో చెప్పాలి అనేటువంటి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ దూరం అయిపోతుందో, ఎవరైతే కనుక ఈ ప్రేమ ఇస్తున్నా అని చెప్పి ప్రిటెండింగ్ నటిస్తారో వాళ్ళకి దగ్గరైపోతూ ఉంటారు. దగ్గరైపోయి ఈ క్రమంలో జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. కరెక్ట్. మీరు 100%. బౌన్సర్లో, సెక్యూరిటీలో ఎవ్వడు ఏం చేయడండి. మనమే రక్షించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.